ఎవ్వరు ఇన్ని ప్రభుత్వాలు చేయని పని ఇప్పుడు మనం చేసేసాం ఆల్రెడీ. సింధు నది నీళ్ళని ఎప్పుడైతే మనం ఆపేస్తున్నామని చెప్పామో యుద్ధాన్ని ప్రకటించినట్టే అని చెప్పి పాకిస్తాన్ చెప్పేసింది. ఇవాళ మళ్ళీ మనం పాకిస్తాన్తో మనం యుద్ధం చెయ్యాలా వద్దా అంటే కేవలం ఆయుధాలు ప్రయోగించడం మాత్రమే కాదు, యుద్ధంలో రకరకాలు ఉంటాయి. ఆ యుద్ధం అందులో దౌత్యం అనేది ఒక మార్గం మాత్రమే. కేవలం మనం దౌత్యం అనే ఒక మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటే సరిపోదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దౌత్య మార్గంతో పాటు ఇలాంటి నీతులన్నీ, దీన్ని ఒక రకంగా చెప్పాలంటే కుటిల నీతి అని కూడా అనొచ్చు. కానీ మన వైపు నుంచి మనం భారతదేశం నుంచి చెప్తున్నాం కాబట్టి కుటిల నీతి అంతం కాకుండా తెలివితేటలతో చేసిన పని అన్నారు. నీళ్లు ఆపేయడం అనేది, నీళ్లు ఆపేసేది ఒక పక్క నీళ్లు ఆపేశారు, ఒక పక్క నీళ్లు వదిలేశారు. ఇలాంటివి అనేక మార్గాలు ఉన్నాయి. కేవలం మనం ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నాం, అమ్మ బాబోయ్ వాళ్ళ దగ్గర ఏదో అణు ఆయుధం ఉండిపోయింది, వాళ్ళు మన మీద వేసేస్తారు, ఆడెవడో పాకిస్తాన్ అని చెప్పించాడు, మా దగ్గర 130 ఆయుధాలు 130 బాంబులు ఉన్నాయి వేసేస్తాం చెప్తున్నాడు, ఇంకేముంది బాబోయ్ అనుకుంటున్నాం. ఎవ్వరు ఏమి వేయరండి. అసలు పాకిస్తాన్ కనుక భారతదేశం మీద అణు ఆయుధాన్ని వేస్తే మొత్తం సగం పాకిస్తాన్ ఎగిపోతుంది. ముందు భారతదేశంలో వీళ్ళు ఎక్కడ వేయగలరు, మహా వేస్తే అమృత్సర్లో వేయగలరు, లేదంటే గుజరాత్ లో 1-2 ప్రాంతాల మీద వేయగలరు. వాటి మీద వేసేసరికి సగం పాకిస్తాన్ ఎగిరిపోతుంది. అంటే ఈ రోజున్న పాకిస్తాన్ కానీ ఇండియా కానీ ఉన్న పరిస్థితుల్లో భారతదేశం మీద అణుబాంబు వేయడం అంటే పాకిస్తాన్ వాడి నెత్తి మీద వాడు అణుబాంబు వేసుకున్నట్లు లెక్క. ఎందుకు వేస్తారు, ఎవరేస్తారు, ఎవ్వరు వేరు. ఇంకొకటి చైనాని బూసిగా చూపిస్తున్నారు. వాడు చైనా వాడు వియత్నాం మీద, పక్కనున్న వియత్నాం మీద నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వియత్నాం రోజు కొట్టేస్తాను చంపేస్తానని చెప్తాడు. ఇప్పుడు దాకా ఏమైనా చేసాడన్నాడు? ఆ వియత్నాం పక్కనున్న మన ఒక రాష్ట్రం అంత ఉండదు, అలాంటి వియత్నాంని కొట్టలేని వాడు వచ్చేసి మన కొట్టేస్తాడు. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితిలో, ఇందాక పుల్లారావు గారు చెప్పారు, అప్పుడున్న మన పరిస్థితుల్లో కనీసం సైనికులకి స్వెట్టర్లు బూట్లు లేని పరిస్థితుల్లో అప్పుడు వాడు గెలిచాడు. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా గెలుస్తాడండి? ఈ రోజు మనం వాడు ఒక మీటర్ నొక్కితే మనం ఒక 2 మీటర్లు నొక్కడానికి మనం సిద్ధంగా ఉన్నాం కదా. మనం ఈ రోజు మన టార్గెట్ లో మొత్తం చైనా మొత్తం మన టార్గెట్ లో ఉంది. పాకిస్తాన్ ఎలాగైతే టార్గెట్ లో ఉందో చైనా మొత్తం కూడా మన టార్గెట్ లో ఉంది. ఎందుకంటే చైనా వాడు ఎందుకు వస్తారు? మన దగ్గర ఉన్నాయి కదా అణు ఆయుధాలు, పాకిస్తాన్ ఒకటి దగ్గరే ఉందా, చైనా వాడి దగ్గర ఒకటి దగ్గరే ఉందా? ఈ అణు ఆయుధాలు ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది అసలు పట్టించుకోవాల్సిన విషయమే కాదు. ఒకటి ఉంటే చాలు, వాడి దగ్గర వీడి దగ్గర వాడి దగ్గర ముగ్గురు దగ్గర 3 ఉంటే చాలు. ఒకటి మీద ఒకటి వేసుకుంటే ముగ్గురు పోతారు, మొత్తం ప్రపంచం పోతుంది. అందువల్ల 1 ఉందా 100 ఉన్నాయా అనేది అసలు అది టాపిక్కే కాదండి. ఎవరో అణు ఆయుధ యుద్ధం అనేది ఎవరో చేయరు. పక్కన ఆల్రెడీ మనకి అమెరికా వాడు ఆల్రెడీ మీకు షిప్పులు పంపిస్తాం అవసరమైతే అంటున్నాడు. సరే వాడు పంపిస్తాడు. వీడు చైనా వాడు ఎలాగైతే పాకిస్తాన్కి మీకు అంతా ఇచ్చేస్తాం, మీకు సూపర్గా చేసేస్తాం అని చెప్తున్నాడు, అమెరికా వాడు కూడా మనకి చెప్తున్నాడు, రేపొద్దు రష్యా వాడు కూడా మనకి చెప్తాడు. వాళ్ళకు ఉండే పాకిస్తాన్కి ఒక మిత్రుడు ఉంటే మనకి 10 మంది మిత్రులు ఉన్నారు. ఈ రోజు దౌత్యపరంగా మనం ఆల్రెడీ ఎప్పుడో విన్ అయిపోయాం. దౌత్యపరంగా పాకిస్తాన్ కన్నా కొన్ని వేల రెట్లు బెటర్గా మనం ఉన్నాం. సో అందువల్ల దౌత్య యుద్ధం అనేది ఎప్పుడోనే మనం గెలిచేసాం. ఇప్పుడు గెలవాల్సింది గ్రౌండ్ లెవెల్లో యుద్ధం చేయడమా చేయకపోవడం అనేది అది గవర్నమెంట్ నిర్ణయించుకుంటుంది. కానీ మనం తుమ్మితే ఊడిపోయే ముక్కండి అది పాకిస్తాన్ అనేది. దాని గురించి మనం భయపడడం అనేది అసలు పెట్టుకోవద్దు మనం. ఎందుకంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చేయగలిగిన సత్తా ఉన్న ప్రభుత్వం ఈ రోజు ఉంది. సో వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళు ఏం చేయాలనేది. వాళ్ళు ఏ చేసినా కూడా దానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం మాత్రం మనం చేయాలి. మనం ముందు నుంచే మనం పిరికి మందు పోయొద్దు, జనాలకు కానీ గవర్నమెంట్కి కానీ ఇద్దరికి కూడా మనం పిరికి మందు పోయాల్సిన పనే లేదు అసలు. ఎందుకంటే ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాం. ఇప్పుడు మనం పిరికి మందు పోస్తున్న కొద్దీ వాళ్ళు ఇలాగే దౌత్యం కూర్చుంటే వాళ్ళు రోజు ఎంతమందిని చంపగలండి? మనం ఇప్పుడు 10 మంది వచ్చారు, మనకి సింపుల్ గా చెప్తున్నా, ఒక 10 మంది నలుగురు 5 వచ్చి మన మీద దాడి చేసి మనం చంపేసిపోయారండి. ఈ నలుగురిని వెతికి పట్టుకున్నారనుకోండి, ఇప్పుడు దాకా పట్టుకున్నారనుకోండి, ఇంకో 10 మంది వస్తారు, వెనకాల ఇంకో 10 మంది వస్తారు, కొన్ని వేల మంది లాంచ్ ప్యాడ్ల దగ్గర వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తాం మనం? దీనికి ఒక పరిష్కారం అనేది మనం చూసుకోవద్దా? మనం ఎప్పటి నుంచో దౌత్య మార్గంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదా, కానీ ఈ టెర్రరిస్టులు అనే వాళ్ళు వస్తూనే ఉన్నారు కదా. ఎన్ని సంవత్సరాలు ఇది నడుస్తుంది ఇలాగా? అందువల్ల ఏదో ఒక రోజు ఏదో ఒక కుటిల నీతో కోట నీతో ఏదో ఒక నీతితోటి యుద్ధంలో ఇప్పుడు ఏది చేసినా కూడా రైటే. యుద్ధం అనేది జరిగినప్పుడు ఏది చేసినా రైటే. ఈ రోజు వాళ్ళకి నీళ్లు ఆపడం రైటా తప్ప అంటే 100కి 100% రైట్. వాళ్ళ మీదకు వరుస పెట్టి నీళ్లు వదిలేయడం రైటా రాంగా అంటే 100కి 100% రైట్. అంటే మరి పాకిస్తాన్లో మరి ఇబ్బంది పడతారు కదండి, ఎలాగండి?
అని మాట్లాడదామా? యుద్ధం అన్న తర్వాత అన్ని నీతులు ఎవరైనా ఉపయోగించుకుంటారు. అన్ని నీతులు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన ప్రభుత్వం ఉంది. ఈ రోజు ధైర్యంగా పని చేస్తోంది. చేస్తున్న పని చేయనిద్దాం. మనం డైరెక్ట్ అటాకే అవ్వక్కర్లేదు. డైరెక్ట్ అటాకే చేసినా కూడా అన్నిటి మీద ఒకే. ఇప్పుడు అసలు చైనా వాడు వద్దాం అనుకున్నాడు అనుకోండి, అన్నిటి మీద అరగంటలో ఆర్టికల్ 370 ఏ విధంగా చేశారు ఒకసారి అందరూ దేశ ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. అసలు ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే రాజ్యాంగంలో ఏదో చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అన్నారు. ఒక్క నిమిషంలో అలా చేసి పడేశారు. ఇప్పుడు డైరెక్ట్ యుద్ధం చేయాలన్నా కూడా రోజుల తరబడి, వారం తరబడి, 15 రోజుల తరబడి చేసే యుద్ధాలు కాదండి. వస్తే ఒకటే దెబ్బ అయిపోతుంది అంతే. రెండో దెబ్బకి అవకాశం ఉండదు. ఇంకా అప్పుడు చైనా వాడు రాడు, అమెరికా వాడు రాడు, ఎవడు రావాల్సిన అవసరం కూడా లేని పరిస్థితుల్లో ఈసారి జరిగే యుద్ధాలు జరుగుతాయి. మీరు అన్నట్టు ఇప్పుడు ఉక్రెయిన్ విషయం ఉక్రెయిన్ కి మనకి అసలు ఏ మాత్రం పొంతం లేదండి. ఉక్రెయిన్ యుద్ధానికి, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మనకి ఏ మాత్రం పొంతం లేదు. ఉక్రెయిన్ దగ్గర బ్రహ్మాండమైన ఆయుధాలు ఉన్నాయి. అణు ఆయుధాలు మాత్రం వీళ్ళందరూ కలిసి నాటో దేశాల వాళ్ళు, అమెరికా వాడు, రష్యా వాడు వీళ్ళందరూ మోసం చేసి ఆ ఉక్రెయిన్ ని అవన్నీ లాగేసుకున్నారు. అవి లాక్కున్నంత మాత్రం మిగతావన్నీ లేకుండా పోలేదు. అక్కడ ఓళ్ళన్ని ఆయుధాలు అక్కడ పడున్నాయి. బ్రహ్మాండమైన డబ్బులున్న దేశం ఉక్రెయిన్. పాకిస్తాన్ అడుక్కు తింటున్న పాకిస్తాన్ అండి. మనం ఈ రోజు నీళ్ళు ఆపేసామంటే వాళ్ళు ఎంత గిలగిల కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు? అక్కడ ఒక పంట పండకపోయినా, ఒక్క 6 నెలలు వాళ్ళకి డబ్బులు రాకపోయినా గిలగిల్లాడి పరిస్థితి. ఆఖరికి వాళ్ళ యొక్క మిలిటరీ వాళ్ళు చెప్తున్నారు. బాజ్వా చెప్పాడు మొన్నటిదాకా. బాజ్వా ఏం చెప్తే నడిచింది పాకిస్తాన్ లో. బాజ్వా ఏం చెప్పాడు? మేమేం యుద్ధం చేస్తామండి బాబు, అక్కడ మా ఈ సోల్జర్స్ టీ తాగొద్దని చెప్పాం మేము. టీ తాగితే వేరే దేశాలకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, టీ మన దగ్గర పండదు, దానికోసం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, టీ తాగొద్దని చెప్పాము. అలాంటి దేశాన్ని చూసి మనం భయపడడం ఏంటి? ఈరోజు ఒక అష్టదిగ్బంధనం కనుక ఒక్క 4 రోజులు మనం చేస్తే గిలగిల కొట్టుకుంటుంది పాకిస్తాన్. పెట్రోల్కి డబ్బులు లేవు, ఆ ట్యాంకుల్లో పెట్రోల్కి డబ్బులు లేవని చెప్పారు. అక్కడ రష్యా వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళే సీనియర్ జర్నలిస్టులు చెప్పారు, ట్యాంకుల్లో పోయడానికి పెట్రోల్ లేదు మా దగ్గర అని చెప్పారు. వాడేంటి వచ్చి మన మీద దాడి చేసేది? వాడు ఒక క్షిపణి వదలాలంటే దానికి ఎక్కడి నుంచో, నీళ్లలో నుంచో, గాలిలో నుంచో, భూమి మీదతో వెయ్యాలి కదా. వెయ్యాలంటే దానికి ఎమ్యునేషన్ లేదని చెప్తున్నారు, వాళ్ళ సైన్యాధ్యక్షులు చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం పాకిస్తాన్ చూసి భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ యుద్ధమే చేయాలా, ఏం చేయాలి అనేదే సమస్య తప్ప యుద్ధం అనేది ఆల్రెడీ మొదలైపోయింది. ఇందాక మా పుల్లారావు గారు చెప్తున్నారు, ఎవరు ముందు యుద్ధం స్టార్ట్ చేశారు? అసలు యుద్ధం స్టార్ట్ చేస్తున్నది పాకిస్తాన్. ఎప్పటికైనా ముందు యుద్ధం చేస్తున్నది పాకిస్తాన్. మొన్న మన వాళ్ళ మీదకి వచ్చి జిప్పులు ఓడదీసి చంపారు అంటే యుద్ధం ప్రకటించినట్టే. అది హిందూ దేశం మీద హిందుస్థాన్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇప్పుడు హిందుస్థాన్ లో హిందువుల్ని జిప్పు తీసి చూసి మరీ చంపారంటే వాడు యుద్ధాన్ని ప్రకటించాడు. వాడు యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత ఆటోమేటిక్ గా మనం రెస్పాండ్ అవుతాం. రెస్పాండ్ కూడా కాకూడదు అంటే ఇంకా అసలు ఈ దేశానికి సార్వభౌమత్వం ఏమున్నట్లు లెక్క? రెస్పాండ్ కూడా కాకూడదు అంటే ఇంకా సార్వభౌమత్వం ఏంటి? పాకిస్తాన్ రోజు వచ్చి కొడుతుంటే అలాగే సార్ మేము ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తాం సార్ మీ మీద, లేదంటే పాకిస్తాన్ ఆడు చెప్పినట్టు మూడో వాడు ఎవడో వచ్చి మన ఇరాన్ ఆడో ఎవడో వచ్చి మనకి సంప్రదింపులు కూర్చుంటామంటే అంటే ఇంకా మన ఏంటి మన 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 సార్వభౌమత్వం ఏమున్నట్లు లెక్క? కాబట్టి మన సార్వభౌమత్వాన్ని మనం నిలబెట్టుకునే విధంగా ప్రపంచ దేశాలకి ఇండియా సార్వభౌమత్వం అంటే ఏంటో తెలిసేలాగా మన రిప్లై ఉండాలి. ఆ రిప్లై ఎలా ఉండాలి అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. చాలా ఇందాక మన పుల్లారావు గారు చెప్పినట్టు వెల్ ఎక్స్పీరియన్స్డ్ సైన్యం మంది. చైనా వాడిది ప్రపంచంలోనే పిరికి పందల సైన్యం ఏదంటే చైనాది అని చెప్పి ఒక సర్వేలో తేలింది. వాడేంటి చైనా వాడు మన వచ్చి కొడతాడు? వాడు ఓన్లీ మిసైల్స్ తోనే ఏదైనా సమానం చెప్పాలి. ఆడి దగ్గర మనకన్నా ఈ లక్షల సైన్యం ఉందని కొంతమంది టీవీలో మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ నేను కోరేది ఒకటే, మీరు అత్యంత పిరికి సైన్యం ఉన్న దేశం ఏది అని చెప్పి గూగుల్ చేయండి, చైనా అని వస్తుంది సమాధానం. వాడు హుట్ అంటే వెనక్కి పారిపోతారు గట్టిగా మాట్లాడితే. వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్స్పీరియన్స్డ్ కాదు, వాళ్ళకి యుద్ధం అంటే తెలియదు. ఇందాక పుల్లారావు గారు చాలా కరెక్ట్ గా చెప్పారు, వాళ్ళకి యుద్ధం అంటే తెలియదు. కాబట్టి ఏంటంటే ఇంత ఎక్స్పీరియన్స్డ్ సైన్యాన్ని ఉంచుకుని మనం పిరికి మందు పోయవలసిన అవసరం లేదు. పిరికి మందు మనం పోయొద్దు కూడా. మనకి వెరీ ఎక్స్పీరియన్స్డ్ మనకి నేతృత్వం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా భారతీయ పౌరులుగా మనందరం స్వాగతిద్దాం, మనం సపోర్ట్ చేద్దాం. గవర్నమెంట్ కి మనం అందరం వెనుదండుగా ఉందాం. అవసరం అయితే యుద్ధం చేయడానికి నేనైనా రెడీ. నాకు ఒక గన్నిస్తే ఈ రోజు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నా. అలాగే కొన్ని లక్షల మంది రెడీగా ఉన్నారు. ఈ రోజు నాకు గన్నిస్తే ఎలాగో
కొన్ని లక్షల మంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మన సైన్యాలు లెక్కలే ఎక్కలేదు. అక్కడేమో సైన్యమే పారిపోయే సైన్యాలు, ఇక్కడేమో దేశభక్తులు, ఇక్కడ బోల్డ్ మంది లక్షలాది మంది దేశభక్తులు ఉన్నారు. గన్నిస్తే ముందు సైన్యం కన్నా మేము ముందు వెళ్తామని. నేను రెడీగా ఉన్నా ఈ రోజు